హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి అయితే శ్రీమంతానికి అయితే వెళ్తున్నామండి. వదిన శ్రీమంతానికి నేను ఇది ఎడిట్ చేసి పెట్టే లోపల అయితే వదిన డెలివరీ అవుతుంది అనుకున్నా. అదే విధంగా అయితే ఈరోజు వదిన అయితే డెలివరీ అయిందండి. ఈరోజు సండే కదా, ఈరోజు అయితే డెలివరీ అయింది. వదిన సి సెక్షన్ చేశారు. ఒక పాప ఒక బాబు అయితే పుట్టారండి. చాలా హెల్తీగా బాగున్నారంట. ఇంకా నేనైతే ఒక చిన్న మేనత్తనైతే అయ్యానండి. ఒక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. మీకు లాస్ట్ వరకు చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూడలేదు కదా. మా సురేష్ బావ, భారతి అక్క, రాజ్ బావ, గాయత్రి అక్క, మా రాజు అన్నయ్య, మా శ్రీమంతానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా మామ ఫ్రెండ్స్ ఇంతకుముందు చూసారు కదా, మా చిన్నమైన అక్కని, మా మామ, మా పెద్దనాన్న ఫ్రెండ్స్. అక్కడ పెద్దనాన్న హాయ్ చెప్పు. ఇంకైతే మేము ఇక్కడ మార్నింగే అండి, మేము 9 కంతా బయలుదేరిపోయాం. ఎందుకంటే 2 శ్రీమంతాలు కదా, 2 శ్రీమంతాలు ఒకే చోట జరుగుతున్నాయి. అందుకనేసి అయితే త్వరగానే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడైతే బులోరోలో కొంతమంది ఎక్కారు, ఇక్కడ కార్లో కొంతమంది అయితే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్. మోని అక్క హాయ్. ఫ్రెండ్స్ హాయ్. ముందర హాయ్. హాయ్ బన్నీ. ముందర బావ వాళ్ళు ఉన్నారు. హాయ్ బావ. హాయ్. మీరు హాయ్. డ్రైవింగ్ లో ఉన్నారు బావ. బాయ్ చెప్పు వాళ్ళకి. మేమంతా కార్లో వెళ్తున్నాం. అక్కడ ముందర చూడండి ఫ్రెండ్స్, బులోరోలో అంతా మా గ్యాంగ్ పోతున్నారు. కనిపిస్తున్నారా? అక్కడ కనిపిస్తున్నారా ఫ్రెండ్స్? అక్కడ ఉన్నారు చూడండి. హాయ్ చెప్తున్నారు. వాళ్ళంతా అక్కడ వెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే మేము వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగుంటుంది. చెట్టు అంతా ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చల్లగా ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఇంకా మేమైతే వదిన్ని చూడక దాదాపు అయితే 1 ఇయర్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్, అందరం చూడక. ఇంకా ఇక్కడ వదిన్ని చూపిస్తున్నాను చూడండి. మా వదినకు కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే హాయ్ చెప్పమంటే చెప్పడం లేదు. ఇంకా నేను భారతీ అక్క అయితే చెప్పొదునా అంటుంటే చెప్పింది లాస్ట్కి అయితే. ఇంక ఇక్కడైతే మా రిలేటివ్స్ అందరూ అండి, అంటే మా మేనత్త వాళ్ళు, మా నానమ్మ వాళ్ళ సైడ్ బంధువులంతా ఇక్కడ ఉన్నారు. ఇంకా నేను మన పెళ్లి వ్లాగ్లో మా చిన్న మేనత్తని పెద్ద మేనత్తని చూపించాను, కానీ మా రెండో మేనత్తని చూపించలేదు కదా. మా చిన్న మేనత్త పక్కన చైర్లో కూర్చొని చూడండి, అచ్చం మా జేజీ లాగే ఉంటుంది. ఇంకా తను కూతురు అండి. ముందర వచ్చేసి మా పెద్ద మేనత్తకి 4 కూతుర్లు అండి. ఒక పిన్ని అయితే మా చరణ్ వాళ్ళ అమ్మ, ఇంకో కూతురు అయితే ఇక్కడ మా అత్త పక్కన కూర్చొని చూడండి, గ్రీన్ కలర్ శారీ తను. ఇంకా అక్కడ మా అక్క వాళ్ళ పక్కన కూర్చుంది కదా, ఆ పిన్ని ఒకరు. లాస్ట్ పిన్ని అయితే రాలేదు, పాపని ఎత్తుకుంది కదా, మా పిన్ని మనవరాలు తను వచ్చేసి. ఇంక ఇక్కడ అక్క వాళ్ళు అందరూ అయితే హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే కూర్చొని ఇంకా అందరం అయితే మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. వదిన వచ్చేసి అయితే అక్కడ కూర్చొని ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ అయితే అత్త వాళ్ళ శ్రీమంతం అయితే ఇస్తారు, ఆ తర్వాత మా శ్రీమంతం అయితే ఇస్తామండి. ఇంకా ప్రణవిత్ అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు, కానీ ఫంక్షన్లో అయితే అస్సలు లేడండి. మా అమ్మ ఎత్తుకొని వెళ్ళింది ప్రణవిత్ని. ఇంకా మా అమ్మని చూపించలేదు కదా మీకు, అమ్మ ఎక్కడో కూర్చోంది, అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఊర్లో వాళ్ళు అందరు వచ్చారు కదా, అందరినీ పలకరిస్తూ అట్లా ఉందన్నమాట. ఎక్కడో మా దగ్గర అయితే లేదు, మళ్ళీ మీకు చూపిస్తాను. ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. అమ్మ మేమందరం దిగాము.
ఇంక ఇక్కడైతే అత్త వాళ్ళ శ్రీమంతం అయితే అయిపోయింది. అందుకనేసి అయితే ఇంకా మేము తెచ్చింటాం కదా అవన్నీ అయితే సర్దుతున్నాము. అక్క వచ్చేసి ఆకులు సర్దుతోంది, ఇంకా పెద్దక్క వచ్చేసి గాయత్రి అక్క స్వీట్స్ అయితే సర్దుతోంది. ఇట్లా అందరం అయితే ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. ఇంకా అక్కడైతే గందరగోళం అయిపోయిందండి. ఎందుకంటే చాలా స్వీట్స్ అయితే తెచ్చారు అందరూ. ఇంకా అత్త వాళ్ళవి అందరివి కలిపి ఒక 4 డేక్షాలు 5 డేక్షాలు కజ్జికాయలు ఉంటాయి. కజ్జికాయలు చూడండి బాగున్నాయి కదా, షేప్ లో ఉన్నాయి. ఇది కజ్జికాయలు ఫ్రెండ్స్. అదే దీంట్లోకి పెట్టి ఫ్రెండ్స్ ఇంకా మా వదిన రావడమే లేట్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే స్వీట్స్ అన్నీ తెచ్చి పెట్టేసాం కదా. వదిన కూడా పెద్దమ్మ వాళ్ళు తెచ్చిన శారీ అయితే కట్టుకొని వచ్చేసింది. ఇప్పుడు గాయత్రి అక్క అయితే వడినించుతుంది వదినకి. ఇంకా స్వీట్స్ అవన్నీ తక్కువ పెట్టినారండి ఇక్కడ. ఇంకా దీనికి డబల్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు ఇంకా, అందుకనేసి అయితే తక్కువే తీసుకొచ్చి పెట్టినాము. ఇంకా మా సైడ్ ఎలా వడినించుతారు అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను ఫ్లవర్స్ మార్చాను కదా, ఎందుకంటే మా చిన్న మేనత్త తను ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చింది. నీవి వాడిపోయినా పెట్టుకో అనేసి అయితే వద్దన్నా కూడా వినుకోకుండా అయితే నాకు ఫ్లవర్స్ అయితే మార్చింది. నీ శారీలకు సెట్ అవుతాయని అయితే మల్లెపూలు పెట్టింది చూడండి. మళ్ళీ మా చిన్న మేనత్త ఇక్కడ ఒక జోక్ ఏం తెలుసా, మా సైడు ఇప్పుడు పాట పాడాలా కానీ మాకెవరికి రావు, అందుకనేసి అయితే అక్క వాళ్ళు ఏం చేశారంటే మొబైల్లో సాంగ్స్ అన్ని పెట్టేసి అయితే శ్రీమంతం సాంగ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ప్లే చేశారు. ఇంకా నేనైతే ఇక్కడ అన్ని స్వీట్స్ 5 అయితే ఇస్తున్నా గాయత్రి అక్కకి ఒళ్ళో పెట్టడానికి వదనకి. ఇంక ఇక్కడైతే భారతి అక్క బెల్లం లడ్డు చేసుకొచ్చింది, అన్ని బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా కజ్జికాయలు చూడండి బాగున్నాయి కదా, వెరైటీగా ఉన్నాయి. మా సైడ్ కూడా ఇలా చేస్తారు. ప్రవళిక శ్రీమంతంలో చూపించాను కదా, అప్పుడు కూడా ఇలా వెరైటీ కజ్జికాయలు అయితే చేశారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా
అక్క వచ్చేసి అయితే వదినకి పసుపు పెట్టి కుంకుమ పెట్టేసి అయితే ఇంకా వడినించడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఏదన్నా ఒకరు సాంగ్ పాడాలి కదా, దానికోసం అయితే మా రెండో మేనత్త ఉంది కదా, తను పాటలు చాలా బాగా పాడుతుందండి. అప్పటి కాలంలో పాటలు ఉంటాయి కదా, అవన్నీ పాడుతుంది. అందుకనేసి అయితే ఇంకా అత్తని పిలిచి అయితే ఇక్కడ ఒక పాట పాడించారు. ఇంక ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే ఏం తీయలేదండి. ఇది ఇంకా లాస్ట్లో ఫ్యామిలీ పిక్స్ అన్ని దిగుతుంటే ఇదొకటి క్లిప్ తీసాను. అందరూ ఉన్నారనేసి అయితే ఇంకా మా పెదనాన్న ఫ్యామిలీ అయితే ఇదేనండి. ఇంక ఇందులోకి అయితే ఇద్దరు ట్విన్స్ అయితే జాయిన్ అవ్వబోతున్నారు. ఇంకా వదిన అయితే డెలివరీ అయిపోయింది కదా, ఇంకా మేమైతే వెళ్ళాలి చూడడానికి. ఇంకా మేము కొన్ని పిక్స్ అయితే దిగాము, అవన్నీ అయితే ఇక్కడ షేర్ చేసుకుంటాను. మీకు లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.